బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఈ రోజు ఇంటర్నేషనల్ లైఫ్ కోచ్, అలాగే ఫేస్ రీడింగ్, వాయిస్ రీడింగ్ ఎక్స్పర్ట్ జగదీష్ విచలం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది మనీ సంపాదిస్తున్నారు. దాన్ని అంతే విధంగా సేవ్ చేయాలి అని చెప్పేసి చాలా ప్లాన్స్ వేసుకుంటారు. అంటే శాలరీ వచ్చినప్పుడైనా, లేదంటే బిజినెస్లో ఏదన్నా మంచి లాభాలు వచ్చినప్పుడైనా సరే ఇది ఇలా సేవ్ చేసుకోవాలని చెప్పేసి అంటారు. అంత ప్లాన్ వేసుకున్నప్పటికీ కూడా ఆ మనీని సేవ్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు? సేవ్ చేయాలంటే ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి? ఎందుకు సేవ్ చేయలేకపోతున్నారు? సో చాలా మంచి ప్రశ్న. ఈరోజు మీరు చూస్తే సంపాదించడం ఈజీ, సేవ్ చేసేదే చాలా కష్టమైపోతా ఉంది. ఓకే, చాలా మంది సంపాదిస్తూ ఉన్నారు, కార్లు తీసుకుంటా ఉన్నారు, ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. కానీ మనీ సేవింగ్స్ అని వచ్చేపాటికి వాళ్ళ శాలరీస్ 10 డేస్లో ఖాళీ అయిపోతూ ఉంది. సో దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమంటే మైండ్ సెట్. ఓకే, ఎప్పుడే కానీ మనీ అని వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరన్నా బాధల్లో ఉండేవాళ్ళని చూడండి, వాళ్ళకి ఇచ్చి డబ్బు నేను మోసపోయాను, వీళ్ళకి ఇచ్చి డబ్బు మోసపోయాను అంటారు. రిలేషన్షిప్లో హార్ట్ని యూస్ చేయండి, మనీలో ఎప్పుడు మైండే యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంది, ఎవరో ఒకరికి సహాయం అడుగుతారు. మేబీ మీ రిలేటివ్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు. ఆ వ్యక్తికి ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి ఇవ్వలేకపోతేనో నేను తట్టుకోగలనా, అలాంటి అమౌంట్ మాత్రమే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 1 lakh ఉన్న నా దగ్గర, నేను 10,000 రూపీస్ నా ఫ్రెండ్కి ఇచ్చాను, కష్టము అని చెప్పి 10,000 మాత్రమే. ఒకవేళ అతను నాకు ఇవ్వలేకపోతే నా దగ్గర ఇంకా 90,000 బాకీ ఉంది, సేవ్ అయింది. నా దగ్గర ఉండే 1 lakh అతనికి ఇచ్చేస్తుంది, అతను ఇవ్వలేకపోతే, మోసం చేస్తే నేను రోడ్డు పాలైపోతా. అలా చేయకూడదు. ఎప్పుడే కానీ మనీ ఖర్చు చేసేటప్పుడు, మనీ ఇచ్చేటప్పుడు మీ మైండ్నే అడగండి. ఎందుకంటే చాలా మంది జాబే ఉండలేదు, నా ఫ్రెండ్షిప్ అనేసి వాళ్ళకు 50,000 ఇస్తారు. ఫస్ట్ మనం ఆలోచించాల్సిండేదే అతను నాకు ఎలా తిరిగి ఇవ్వగలడు. ఇక్కడ చూడండి, మార్వాడీస్ చాలా చాలా స్మార్ట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఒక్కొక్క రూపాయిని లెక్కేసి ఇస్తారు. ఎవరికన్నా ఖర్చు చేసేటప్పుడు లెక్కేసి ఖర్చు చేస్తారు. మన దగ్గర ఒక 50 lakhs ఉంటే నలుగురికి చూపించాలా. అలాంటి 50 lakh రూపీస్కి ఒక కార్ తీసుకుంటాము, అందరికీ చూపిస్తాం, తర్వాత తెలుస్తుంది దాన్ని మెయింటైన్ చేసేది ఎంత కష్టమని. కానీ వాళ్ళు అట్లు కాదు. 50 lakh రూపీస్ అంటే 10 lakhs మాత్రమే బడ్జెట్ పెడతారు ఒక కార్కి. ఇంక 40 lakhs నా దగ్గర ఉంటేనే నాకు సంతోషం. సో వాళ్ళు డబ్బు ఉన్నంత సంతోషపడతారు. వేరే వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు ఖర్చు చేసినంత సంతోషపడతారు. సో డబ్బు దాచిపెట్టడము ఒక ఆర్ట్. ఓకే, సో అందుకే ఎప్పుడే కానీ లివింగ్ రిచ్ వేరే, షోయింగ్ రిచ్ వేరే. లివింగ్ రిచ్ అన్నప్పుడు మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి, వీళ్ళు షోయింగ్ రిచ్ అనేది ఉండలే. నేను వాళ్ళకి చూపించాలా, వీళ్ళకి చూపించాలా, పక్కింటి వాళ్ళు కారు కొన్నారు నేను కారు కొనేయాలా, ఇలా ఉండలే వీళ్ళది. సో వీళ్ళది ఏముంటుంది, లివింగ్ రిచ్. అంటే వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్రెడీ ఒక వాళ్ళకి ఇష్టమైన అమౌంట్ 1 crore 2 crores ఉంటుంది. ఎలా ఉంటుంది మనసు, రిలాక్స్. జాబ్లో ఏమైనా స్ట్రెస్ వచ్చినా కానీ బ్యాంక్లో ఉంది కదా, నథింగ్ టు వరీ అనేది ఉంటుంది. అది లివింగ్ రిచ్. షోయింగ్ రిచ్ అంటే ఏమి, ఈడు నానా తిప్పలు పడుతూ ఉంటాము, కానీ బయట మాత్రం నవ్వుతూ నేను బాగుండాను అని కవర్ చేస్తూ ఉంటారు. అలా వండుకొని ఏమవుతుంది, చాలా మంది వాళ్ళ కమిట్మెంట్స్ కంటే ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఒక 30-40 years బ్యాక్ చూడండి, ఒక పిల్గ్రిమేజ్ ప్లేస్, ఒక తిరుపతికి పోవాలంటే కొంచెం డబ్బు దాచిపెట్టుకొని పోతా ఉంటారు. ఇప్పుడు ఈఎంఐస్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అంతా వచ్చింది. సో ఎంతో మందికి వాళ్ళ శాలరీస్ సేవ్ చేసేకి వస్తూ ఉండలే. సో ఎప్పుడే కానీ సంపాదించేటప్పుడు ఈరోజు నా లాస్ట్ డే అని సంపాదించండి, కానీ సేవ్ చేసేటప్పుడు నేను ఇంకా 100 years బతుకుతాను అనేలాగా సేవ్ చేసినప్పుడు వాళ్ళు ముందరకు పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చెప్పకి ఇష్టపడతాను. సో అందరూ భగవంతుడిని ప్రార్థించేది ఎందుకు, డబ్బులు ఇయ్యప్ప అని ప్రార్థిస్తారు. ఒక 2 couples ఉంటారు. ఒక కపుల్ వాళ్ళు శివ పార్వతిని చాలా ఆరాధిస్తూ ఉంటారు. ఇంకొక కపుల్స్ ఉంటారు, వాళ్ళు శివ పార్వతిని ఆరాధిస్తూ ఉంటారు. సో ఒకరోజు శివ పార్వతి భూలోకానికి వస్తారు, చూస్తాము నా భక్తులు ఎలా ఉండారు అని వస్తారు. వచ్చినప్పుడు ఒక కపుల్ ఉంటారు, వాళ్ళిద్దరూ శివ భక్తులే, కానీ కొట్లాడుతూ ఉంటారు, గొడవ అవుతూ ఉంటుంది వాళ్ళ మధ్య. సో అప్పుడు శివపై చూస్తా వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. అంటే లేదు, వాళ్ళు మన భక్తులు, వాళ్ళకి ఏమన్నా వరం ఇవ్వండి అని చెప్తారు.
ఓకే వాళ్ళకి ఇచ్చినా ఏం ఉపయోగం లేదు అంటారు శివుడు. కానీ పార్వతీదేవి లేదు ఇవ్వాల్సిందే అని చెప్తారు. ఆయా అనేసి శివుడు మారు వేషంలో పోయి ఏమి గొడుగు పడతా ఉండారు, ఏమన్నా వరం కావాలా అంటే చెప్పండి ఇస్తాను అంటే, భార్యాభర్తలు గొడవలో ఉంటారు. భర్తను అడుగుతారు ఫస్ట్. ఆ భర్త కోపం ఎవరిపైన ఉంది? భార్య పైన. నా భార్య చనిపోవాలా అంటుంది. ఇమీడియట్గా తథాస్తు అంటే భార్య చనిపోతుంది. సో భార్య ఆత్మ అవుతుంది. అప్పుడు భార్యకి ఒక వరం ఇస్తాము అని శివుడు ప్రత్యక్షమై చెప్తే, నాకు ఇట్లా నన్నే ఇట్లా చేస్తారు, నా బిడ్డలకు నన్ను దూరం చేసే, నా మొగుడు చనిపోవాలి అంటారు. సో వాళ్ళ మొగుడిని చంపేస్తారు. తర్వాత 2 బిడ్డలు ఉంటారు వాళ్ళకి. ఆ 2 బిడ్డలని అడుగుతారు. వాళ్ళు మళ్ళీ అడుగుతారు, మా అమ్మ నాన్న మాకు వాపస్ కావాలి, బతికి రావాలి వాళ్ళు అని చెప్తారు. ఓకే అని చెప్తారు. తర్వాత మళ్ళీ బతికారు కదా, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ కొట్లాడక షురు చేస్తారు. అప్పుడు శివుడు చెప్తారు, 1 కాదు 3 వరాలు ఇస్తున్నాయి, ఏమైనా ఉపయోగమైనా లేదు, ఇంకొకరిని చూపిస్తాను రా అని పోతారు. అక్కడేమంటే అతను శివభక్తుడు, వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు. వాళ్ళ భార్యకి ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు అయిండలేదు. సో బిడ్డ లేదు అనే స్ట్రెస్లో ఉంటుంది వాళ్ళ భార్య. వాళ్ళ అమ్మ నాన్నకి కంటి చూపు ఉండలేదు. ఓకే, వాళ్ళు ఒక్కసారైనా ప్రపంచాన్ని చూడాలని ఆశపడతా ఉంటారు. అప్పుడు శివుడు మారు వేషంలో పోయి వాళ్ళకి చెప్తారు, నీకు ఒకే ఒక వరం ఇస్తాను, ఏది కావాలనో కోరుకో అంటే, ఒక 5 నిమిషాలు ఇస్తారా అంటారు. ఇంటికి వస్తాడు, చూస్తారు. చూసిన తర్వాత అమ్మా నాన్నకేమో కళ్ళు కావాలి, భార్యకేమో బిడ్డ కావాలి, నాకేమో ధనం కావాలి. సో ఏం అడిగేదే అని వస్తాడు. వచ్చినప్పుడు ఒకే వరమేనా అని, అవును ఒకే ఒక వరము, ఏది కావాలనో కోరుకో అన్నప్పుడు అప్పుడు చెప్తాడు, నా బిడ్డని మా అమ్మా నాన్న బంగారు తొట్లలో వాళ్ళ కళ్ళతో చూడాలి అని అడుగుతారు. తథాస్తు అంటారు. అప్పుడేమాయా 3 వచ్చేసాయి. ఒకే అవకాశం వచ్చింది కానీ 3 సెర్చ్ చేసుకున్నారు. అడిగే విధానం. సో అప్పుడు చెప్తారు శివుడు, చూడు వాళ్ళకి 3 వరాలు ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ఇతను ఒకే ఒక వరము ముగ్గురికి హెల్ప్ అయ్యా. అమ్మా నాన్న చూడాలి అంటే కళ్ళు వచ్చాయి, బంగారు తొట్లు అంటే ఆల్రెడీ రిచ్, తర్వాత బిడ్డ అంటే ఆల్రెడీ భార్యకి వాళ్ళకి బిడ్డ పుట్టా. సో 3 ఆయా. సో ఇలా ఉన్నప్పుడు సక్సెస్ వచ్చేదే అంటారు. ఇలాగే మన జీవితంలో యూనివర్స్ ఎన్నో అవకాశాలు ఇస్తుంది మనకి, కానీ ఆ అవకాశాలని మనము వేస్ట్ చేసుకునేస్తాం. వేస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి అనుకునేది సాధించేకయ్యలేదు. సో దీన్నే సర్వైవల్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అంటాం. సర్వైవల్ మైండ్ సెట్ బతికేదని మాత్రమే ఆలోచిస్తాం. గ్రోత్ మైండ్ సెట్ ఎలా అంటే మనం ఆలోచించే విధానం వేరే ఉండాలి. ఓకే, సో డబ్బు సేవ్ చేసేదే ఫస్ట్ థింగ్ ఏమంటే, ఎప్పుడే కానీ సంపాదించేటప్పుడు ఒక ఇన్కమ్కే కనెక్ట్ కావద్దండి, అయినంత 2 to 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో 1 ఇన్కమ్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం చాలా చాలా కష్టం. సెకండ్ థింగ్ ఏమంటే, డబ్బు ఖర్చు చేసేటప్పుడు, డబ్బు ఉపయోగించేటప్పుడు డబ్బు పైన ఎప్పుడు నెగిటివ్గా అయ్యో నాకు లేదే అని వేరే వాళ్ళకి కంపేర్ చేసుకునే పోదండ. ఎందుకంటే ఇప్పుడు వరమహాలక్ష్మి పండుగ చేస్తాం అందరూ. వరమహాలక్ష్మి పండుగ చేసేటప్పుడు చాలామంది జస్ట్ అది పండుగని నలుగురికి చూపించాలా అనుకుని చేస్తారు. కానీ ఆ పండుగ ఏమంటే, మన దగ్గర ఏముంది ధనం, దానికి గ్రాటిట్యూడ్ చూపించడం. ఆ గ్రాటిట్యూడ్ తప్ప అన్నీ చేసేస్తారు. సో అక్కడ ఏమవుతుంది, పండుగ హడావిడి, నెక్స్ట్ డే అప్ప సాలప్ప పండుగ అనుకునేస్తారు. కానీ ఆ రోజంతా ఏం చేయాల్సిండేదే గ్రాటిట్యూడ్ చూపించాలా. మన దగ్గర ఏముంది దానికి గ్రాటిట్యూడ్ చూపించాలా. సో ఎవరు గ్రాటిఫికేషన్తో పండుగలు చేసుకుంటారు వీళ్ళకి వృద్ధి ఉంటుంది, ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంటారు. కానీ ప్రయత్నం ఉండాలి. ఇంకొంతమంది జస్ట్ వాళ్ళకి చూపించేసి చుట్టాలు వచ్చారు వాళ్ళకి బాగా చూపిస్తే అంతే, వాళ్ళకి ఉండలేదు. సో అందుకే ఎప్పుడు అంటే ఫ్యూచర్ని ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి. సంపాదించేటప్పుడు ఇదే నా లాస్ట్ డే, నా బెస్ట్ నేను ఇచ్చేస్తాం అని ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఒక ప్లానింగ్ అనేది నీట్గా ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా బడ్జెట్ 10,000 ఉంటే 10,000లో జీవించేకి వస్తే మాత్రమే 1 lakh చేయగలరు. సో నాకు 1 lakh వచ్చాక ఏమో చేస్తాను అంటే అయ్యలేదు. ఎలా అంటే కౌన్ బనేగా కరోర్పతి అనే ప్రోగ్రాంలో ఒక వ్యక్తి 2 crores అర్న్ చేస్తారు. అర్న్ చేశాక 1 year తర్వాత జాబ్ అంతా వదిలేసి ఆ 2 crores పోగొట్టుకోండారు. ఎంతో మంది అలా సడన్ గా వచ్చిన అమౌంట్ ఏం చేయాలో తెలియకుండా ఒకేసారి అమౌంట్ రావడం కూడా జస్ట్ అందరికి చూపించాలంతే, నేను గెలిచిపోయిండాను. అడిగిన వాళ్ళకంతా ఇన్వెస్ట్మెంట్, అడిగిన వాళ్ళకంతా అప్పు, అడిగిన వాళ్ళకంతా సహాయము.
కొనాకి ఇతనే రోడ్డు పాలైపోయా. సో అలా చేయకూడదు. యాపద్దు అంటే మనం దేనికైనా రెడీగా ఉన్నప్పుడు అన్నీ దొరుకుతాయి. ఓకే, ఆ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఆల్వేస్ గ్రోస్ ఆన్ ప్లానింగ్. ఒకవేళ మనం ప్లానింగ్ చేయకపోతే తెలుసో తెలియకో ఫెయిల్యూర్కి ప్లానింగ్ అవుతా ఉంది. సో సక్సెస్కి ప్లానింగ్ చేస్తారా, ఫెయిల్యూర్కి ప్లానింగ్ చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. ఖర్చు చేసేటప్పుడును అంతే. ఫస్ట్ డే శాలరీ వచ్చిన 1 or 2 days చాలా ఎక్సైట్మెంట్లో ఉంటారు. కానీ 10 daysకి శాలరీ ఎక్కడ పాయా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే ప్రతిదీ లెక్క రాసింటే లాస్ట్ మంత్ ఈ మంత్ ఏమాయా అనే లెక్క ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కువ ఖర్చు అయింది దాన్ని కట్ చేసుకునేది చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. తర్వాత మల్టిపల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేసినంతను చాలా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పేశారు. అంటే ఎట్లా మనం మనీని ఎర్న్ చేయాలి, అంటే ఒకవేళ మనకు యూనివర్స్ మనకు అవకాశాలు ఇస్తున్నా కూడా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది ఒక మాటలో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.